Hi guys, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ హియర్ వీ హ్యావ్ ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650. సో ఈ బైక్ది మనం ఈరోజు రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో ఈ రైడ్ రివ్యూలో నేను మీకు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సస్పెన్షన్ కానీ బ్రేక్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ ఫీచర్స్ గురించి కావాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నా ఛానల్ ఉంటుంది చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వెహికల్. సో బేసికల్గా బైక్ మీద కూర్చోగానే మనకి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఇట్లా బేసిక్గా అనిపిస్తుంది. సో రైట్ సైడ్ మీకు ఒక టాకోమీటర్, లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్ అండ్ ఇక్కడ ట్రిప్ బి అండ్ ఫ్యూయల్ గేజ్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్, లెట్స్ స్టార్ట్ ఇట్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ గేర్లో ఒకసారి డ్రాగ్ చేద్దాం. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, రెండు గేర్స్లో కూడా ఎంతవరకు వెళ్తుంది అనేది ఒకసారి చూద్దాము. దాని తర్వాత నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. వావ్. సో పవర్ వైజ్ చూసుకుంటే లైక్ సెకండ్ గేర్ అని ఆల్మోస్ట్ 100 వెళ్తుంది బైక్. సో ఇప్పుడు ఇంజన్ గురించి చెప్తే బేసిక్గా దిస్ ఈజ్ 650cc ఇంజన్, అంటే టెక్నికల్గా 648cc సింగిల్ ఓవర్హెడ్ క్యామ్షాఫ్ట్ ప్యారలల్ ట్విల్ ఇంజన్. ఇది మెయిన్ డిఫరెన్స్ ఇదే ఈ బైక్ది. సో దీంట్లో 2 సిలిండర్స్ ఉంటాయి, అంటే 2 ఎగ్జాస్ట్ సిస్టమ్స్. సో పవర్ వైజ్ చూసుకుంటే మీకు 47.5 PS పవర్, టార్క్ ఏమో 52 Nm టార్క్ ఉంది. సో ఇక్కడ మెయిన్గా మేజర్ రోల్ ఎక్కడ ప్లే అవుతుంది అంటే ఇక్కడ దీనికి టార్క్ అవుతుందో టార్క్ అనేది ఎక్కువ ఉంది. ఇది బేసిక్గా క్యాఫే రేసర్ కాన్సెప్ట్. సో పవర్ ఓపెన్ చేసినప్పుడల్లా ఈ మిడిల్ ఎండ్ అవుతుందో, మిడిల్ ఎండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో మీరు క్లియర్గా కూడా అబ్జర్వ్ చేయవచ్చు లైక్ పవర్ కూడా. సో ఇంటర్సెప్టర్ది, ఈ బైక్ది కాంటినెంటల్, రెండింటి కూడా సేమ్ ఇంజన్స్, బట్ రైడింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. రైడింగ్ పొజిషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఈ బైక్ది కొంచెం మీకు లీనింగ్ పొజిషన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఫుట్ పెక్స్ ఉంటాయి కదా, ఆ ఫుట్ పెక్స్ కూడా కొంచెం రియర్ సెట్ ఉంటుంది. అదే ఇంటర్సెప్టర్లో చూసుకుంటే ఇంటర్సెప్టర్లో కొంచెం మీకు కంఫర్టబుల్ ఉంటుంది. కానీ ఈ బైక్ ఏంటంటే మనం రైడింగ్ చేస్తుంటాం కదా, రైడింగ్ చేసుకున్నప్పుడు దీంట్లో కాన్ఫిడెన్స్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. కాన్ఫిడెన్స్ అయితే చాలా ఉంటుంది ఈ బైక్ది. అంటే సిటీలో కూడా నడపడానికి ఈ బైక్ చాలా నింబుల్గా ఉంది. లైక్ ఇప్పుడు ఇట్లా టర్న్స్ చేస్తున్నాం కదా, సో టర్న్ చేస్తున్నప్పుడు కూడా ఈజీగా అవుతుంది. పెద్దగా మనకి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్న ఫీలింగ్ అదైతే ఏం రావట్లేదు. అండ్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. సో పవర్ వైజ్ అంటే కొంచెం ఎంటీ రోడ్ దొరికినప్పుడు మీకు ఒక్కసారి మళ్ళీ పవర్ చూస్తాను. సో రెడ్ లైన్ సెట్ 7500 RPM. సో 7500 దగ్గర మీకు లాస్ట్ వెళ్తుంది, ఇంక అంతకంటే ఎక్కువ వెళ్ళదు. ఆల్రెడీ ఇక్కడ రెడ్ లైన్ కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. సో అంతవరకు అయితే హిట్ అయిపోతుంది. సో ఈ బైక్ రైడ్ చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే పవర్ అయితే ఏదైతే వస్తుందో, మనకు పవర్ మంచిగా వస్తుంది అన్న టైంలో మనకి హై RPM అనేది టచ్ అయిపోతుంది. సో అదొకటి నోటీసబుల్ చేంజ్ ఈ బైక్లో. సో బేసిక్గా 650cc అంటే కూడా మంచి ఇంజనే. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇది మంచి ఒక పవర్ఫుల్ ఇంజన్ అనమాట. సో ఫీచర్స్లో అన్నీ చెప్పాను దీని గురించి, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు. సో సస్పెన్షన్ ఫ్రంట్ చూస్తే దీనికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, 110 mm సస్పెన్షన్ ట్రావెల్ తోటి. సో మీకు ఈ బైక్ని నార్మల్గా సిటీలో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, అంటే ఇలాంటి ఎంటీ రోడ్స్ ఎక్కడైనా ఉంటే ఇలాంటి ప్లేస్లో రైడ్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సస్పెన్షన్ ట్రావెల్ ఎక్కువ ఉండదు కాబట్టి. సో బేసికల్లీ ఇది కొంచెం స్పోర్ట్ కేటగిరీ కాబట్టి కొంచెం చూసుకోవాలన్నమాట. అండ్ రియర్ సస్పెన్షన్ ఉంది కదా, రియర్ సస్పెన్షన్ ఈజ్ ఆన్ సాఫ్ట్వేర్ సైడ్. సో మెయిన్ యాక్చువల్గా ఇది ప్రాబ్లమే. ఎందుకనంటే ఈ బైక్స్ జనరల్లీ ఇప్పుడు 80 ఉంది కదా, దీనికి ఐడియల్ క్రూజింగ్ స్పీడ్ ఇది. అంటే 80 నుంచి యాక్చువల్గా దీని పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. 80, 100, 120 ఈ స్పీడ్లో దీన్ని మెయింటైన్ చేస్తుంటాం. సో ఇట్లా కార్నర్స్ వస్తున్నాయి కదా, ఈ కార్నర్స్ వచ్చినప్పుడల్లా ఈ సస్పెన్షన్ సాఫ్ట్ ఉంది దీన్ని, రియర్ది. ఈ సాఫ్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు సస్పెన్షన్ రియర్ది బౌన్స్ అవుతుంటుంది. సో ఆ ప్రాబ్లం మీకు యాక్చువల్గా అవ్వద్దు అని అంటే సస్పెన్షన్ రియర్ సెట్ ఏదైతుందో అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉంది దీనికి, అంటే మన బాడీ వెయిట్ తగ్గట్టు మనం ఫస్టే ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చేస్తే దానికి తగ్గట్టు బైక్ అనేది సాఫ్ట్ కానీ స్టిఫ్ కానీ ఉంటుంది అనమాట. సో అది తప్పకుండా చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా నేను. సో మీరెవరు కానీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT వాడుతున్న వాళ్ళు ఉంటే సస్పెన్షన్ని ట్యూన్ చేసుకోండి, అంటే మీ బాడీ వెయిట్కి తగ్గట్టు. అప్పుడు మీకు ఇంకా రైడింగ్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. సిటీలో అయితే ఓకే, బట్ ఒక్కసారి హైవేకి వెళ్ళారంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సజెస్టబుల్. సస్పెన్షన్ అనేది యాక్చువల్గా కరెక్ట్ అయితే లేదు. సో ఇది నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇలాంటి రోడ్స్ ఉంటాయి కదా, ఇలాంటి రోడ్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు, బట్ స్పీడ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మనకు ప్రాబ్లం అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ABS టెస్ట్ కూడా చూద్దాం. సో ముందు మొత్తం గ్రావెల్ ఉంది కదా, ఇక్కడ నేను హార్డ్ బ్రేక్ చేస్తాను. సో స్కిడ్ అవుతుందా అవుతుందా అనేది ఇప్పుడు చూడండి. సో ABS కిక్ ఇన్ చూసారు కదా, లైక్ ఇలా బ్రేక్ వచ్చింది కదా. సో ABS అయితే కిక్ అవుతుంది అండ్ బ్రేక్స్ ఆర్ ప్రెటీ నైస్. సో బ్రేక్స్ గురించి నాకు కంప్లైంట్స్ అయితే అసలే లేవు ఈ బైక్లో. సో బ్రేక్స్ వైజ్
వెరీ గుడ్. బైబ్రీ క్యాలిపర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ 2 పిస్టన్ ఉంది, రియర్ 1 పిస్టన్ క్యాలిపర్ ఉంది. అండ్ టైర్స్ దగ్గర మీకు ఈసారి దీనికి సియాట్ టైర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఫస్ట్లో పిరెల్లి వచ్చేవి, బట్ ఇప్పుడు సియాట్ వస్తున్నాయి. ఇక్కడ కొంచెం కాస్ట్ కటింగ్ అయింది, ఎందుకంటే BS6 వెహికల్స్ అన్నీ వచ్చినప్పుడు అన్నిటి ప్రైస్ పెరిగిపోయింది. ఇన్ కేసు వీళ్ళు మళ్ళీ కూడా కంపెనీ నుంచి పిరెల్లి టైర్స్ ఇస్తే మళ్ళీ బైక్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే సియాట్ టైర్స్ ఇచ్చారు. సో ఈ సియాట్ టైర్స్ కూడా బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. కానీ ఒక్కటి ఏంటంటే ఇవి జనరల్గా స్పోక్ వీల్స్ కదా, స్పోక్ వీల్స్ కాబట్టి మీకు ట్యూబ్ టైర్స్ ఉంటాయి. కానీ పంచర్ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. పంచర్ అయినప్పుడు టైర్ మొత్తం తీయాలి, పెట్టుకోవాలి అంటే కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలి. సో ఇదైతే మీకు వీల్స్ అండ్ బ్రేక్స్ గురించి. అండ్ ఇప్పుడు పవర్. సో ఇక్కడ పవర్ ఒకసారి డౌన్ చేసి నేను మళ్ళీ ఒకసారి మీకు యాక్సలరేషన్ చూస్తాను. ఇప్పుడు మీకు ఎంతవరకు 0 నుంచి 100-120 వరకు ఎంత తొందరగా వెళ్తుందో ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి. సో 140 వరకు అయితే వెళ్తుంది ఈజీగా. సో 0 to 140 అయితే తొందరగా రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ ఇస్ లైక్ 170. సో 170 వరకు టాప్ స్పీడ్ టచ్ చేయొచ్చు. బేసికల్గా ఇది కొంచెం లీడింగ్ పొజిషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటర్సెప్టర్ కంటే కొంచెం స్పీడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్లో. అండ్ ఫ్యూయల్ మైలేజ్. సో ఫ్యూయల్ మైలేజ్ చూసుకుంటే ఈ బైక్ది లైక్ 20-22 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం 80 దగ్గరనే కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే మీకు 25 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సిటీలో మీరు రైడ్ చేస్తుంటారు కదా, సో 20-22 ఈజ్ మ్యాక్స్ మైలేజ్ ఫర్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT650. ఇంటర్సెప్టర్ కూడా సేమ్ కేస్, రెండు కూడా సేమ్ ఇంజన్సే కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ మీకు స్లిప్పర్ క్లచ్ చూపిస్తాను. స్లిప్పర్ క్లచ్ ఏ విధంగా యూజ్ చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు 3rd గేర్లో ఉన్నాను. ఇన్ కేసు ఇప్పుడు టర్నింగ్ వచ్చింది కదా, నేను గేర్ డౌన్ చేసిన అనుకోండి. సో ఇప్పుడు గేర్ డౌన్ చేసిన వీల్ లాక్ అవ్వలేదు, ఇప్పుడు కూడా వీల్ కూడా లాక్ అవ్వలేదు రియర్ది. సో స్లిప్పర్ క్లచ్ అది ఈ విధంగా వర్క్ చేస్తుంది. సో మీకు ఫాస్ట్కి వెళ్ళి ఒకవేళ గేర్స్ డౌన్ చేసినా కూడా వీల్ అనేది ఎందుకంటే లాక్ కాదు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. అండ్ ABS కూడా డ్యూయల్ ఛానల్ ఉంది, విచ్ ఈస్ క్వైట్ గుడ్. అండ్ ఇప్పుడు ప్రైజింగ్ విషయానికి వస్తే దీని ప్రైస్ 3,45,000 ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో ఉంది. 3,45,000 నుంచి 3,70,000 వరకు. అంటే డిఫరెంట్ మనకి ఏవైతే కలర్స్ ఉన్నాయో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. సో ఈ ప్రైస్కి మనం ఈ బైక్ కొనుక్కోవాలా, అసలు ఎవరు కొనుక్కోవాలా ఈ బైక్ అని అంటే, మీకు ఒక స్టైలిష్ బైక్ ఉండాలి క్యాఫే రేసర్ లుక్ తోటి, అంటే బండి తీసినప్పుడు కూడా మీకు ఒక మంచి ఫీల్ రావాలి బైక్ అని అనుకుంటే డెఫినెట్లీ మీరు దీనికి రావచ్చు. అండ్ ఈ బైక్ ఏంటంటే కొంచెం రైడింగ్ స్టాండ్స్ ఏదైతుందో ఆ రైడింగ్ స్టాండ్స్ అనేది చాలా బాగుంది. అంటే మీకు బైక్ని నడిపించినప్పుడల్లా మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా వస్తుంది. ఇదైతే 100%. ఎందుకంటే దీనికంటే ముందు ఇంటర్సెప్టర్ రైడ్ చేసిన కదా, ఇంటర్సెప్టర్ కంటే ఇది కొంచెం ఇంకా నాకు బెటర్ అనిపిస్తుంది. కానీ ఇంటర్సెప్టర్ ఏంటంటే ఎక్కువసేపు మనం రైడ్ చేసుకోవచ్చు, దీన్ని అంతసేపు రైడ్ చేయలేము. ఎందుకంటే సీటింగ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట దానికి దీనికి. సో మెయిన్గా డిఫరెన్స్ అయితే ఇదే. ఇంకా ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఇంజన్ ఈజ్ సేమ్, బట్ లుక్స్ వైజ్ కొంచెం చిన్న చేంజెస్ ఉన్నాయి. ఓవరాల్ రైడింగ్ పోస్చర్ అనేది టోటల్ డిఫరెన్స్ అయిపోతుంది. 3,45,000కి మనం ఈ బైక్ కొనొచ్చు అని అంటే 3,45,000కి 650cc అయితే ఇది ఒకటే బైక్ ఉంది. అంటే వేరే కంపెనీస్లో కూడా ఏ బైక్స్ అయితే లేవు. వేరే ఏవి తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకి 6 lakhs అదే రేంజ్లో ఉన్నది, బట్ తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇన్ కేసు మీరు ఆ ఇంజన్ కెపాసిటీని యూజ్ చేసుకుంటా అంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్. సో బేసికల్గా ఇంటర్సెప్టర్స్ అయితే మీరు క్రూజింగ్ కానీ లాంగ్ రైడ్స్కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఈ బైక్ ఏంటంటే సిటీలో మీకు రైడింగ్ చేయడానికి బాగుంటుంది. సిటీలో యూజ్ చేసుకోవడానికి ఒక స్టైలిష్ బైక్ అంటే ఈ బైక్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను ఈ బైక్ గురించి నోటీస్ చేసింది. అండ్ ఇంకా అడిషనల్గా వైబ్రేషన్స్ గురించి మాట్లాడితే వైబ్రేషన్స్ అయితే లేవు దీంట్లో. యాక్చువల్లీ నాకు అది సర్ప్రైజ్ అనిపించింది, ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్లో జనరల్లీ వైబ్రేషన్స్ ఉంటాయి బేసిక్ మోడల్స్లో. ఈ బైక్లో వైబ్రేషన్స్ లేవు, స్మూత్ ఉంది వెహికల్ కూడా. లైక్ బజ్ అలాంటిది కూడా ఏం లేదు. హైయర్ RPMs ఇప్పుడు చూడండి, నేను 60-70 ఈ స్పీడ్లో లైక్ నీట్గా మెయింటైన్ చేస్తున్నా కదా, ఇలాంటి స్పీడ్లో కూడా నాకు ఎక్కడ వైబ్రేషన్స్ లేవు. వెరీ స్మూత్గా వెళ్తుంది. అండ్ రైడింగ్ గేర్ కానీ గ్లౌజ్ షూస్ ఇవన్నీ వేసుకొని నడిపిస్తే అసలు మీకు వైబ్రేషన్స్ కానీ చిన్న బజ్ కూడా మీకు మీ బాడీ దగ్గరికి మీకు అసలు కూడా తెలియదు. హీటింగ్ గురించి మాట్లాడితే 650cc కాబట్టి లిటిల్ హీట్ ఉంటుంది, బట్ మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం హీట్ అనేది అసలే తెలియదు. బేసిక్గా ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఈ బైక్కి. సో ఓవరాల్ ఇదైతే నాకు వచ్చిన రైడ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్న రైడ్ రివ్యూ ఇది.
సో నాకు తెలిసి మీకు ఇవన్నిటి గురించి అయితే చెప్పినా అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఇంకా ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఒకటి, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దట్స్ ఇట్. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. సో మీరు ఇలానే సపోర్ట్ షేర్ చేస్తుంటే నేను కూడా ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.